హాస్టల్లో మనం ఇన్ని రకాల హాస్టల్లో మనం చూసుంటాం ఆహార విషయంలో. అయితే ప్రతి హాస్టల్లో మాకు అన్నం సరిగా లేదు, పప్పు సరిగా లేదు, కూరలు సరిగా లేవు, మేము పూర్తిగా భోజనం కూడా చేయలేకపోతున్నామని చాలా హాస్టల్లో చాలామంది విద్యార్థులు చేసి, దాన్ని గొడవ కూడా చేసి, అన్నం మీద చాలా కంప్లెయింట్స్ ఇస్తే అధికారులు వచ్చి చూసేవారు. కానీ బీహార్‌లో ఇదొక సంఘటన, చేదు సంఘటన. అయితే మొన్న వాళ్ళు భోజనం తెప్పించుకుంటే, ఆ భోజనం చేస్తుంటే వాళ్ళకి ఒక పాము పిల్ల కనబడింది. అంతకుముందే మనం ఒకసారి చూసాం. ఐస్ క్రీమ్‌లో జెర్రీ రావడం, ఐస్ క్రీమ్‌లో ఇంకొక ఐస్ క్రీమ్‌లో ఒక బొటనవేలు రావడం, ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అయితే ఈ పాము వచ్చింది బీహార్‌లో భోంచేద్దాం అనే టైంలో వీళ్ళు భోంచేసే టైంకి అందులో పాము పిల్ల కనపడేటప్పటికి వీళ్ళందరూ తీవ్ర అవస్థతకి గురయ్యారు. వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ అయితే, వెంటనే వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయిన విద్యార్థులతో పాటు మిగతా వాళ్ళంతా వెళ్ళి బీహార్‌లో ఉన్న వాళ్ళందరికీ ఆహ్, కాలేజీ దాని మీద కంప్లెయింట్ చేశారు. ఇలాగ జెర్రీలు ఇయన్నీ వస్తున్నాయి భోజనంలో ఇవన్నీ చూడండని. కానీ వాళ్ళ పరిస్థితి చాలా పరిస్థితి విషమంగా ఉంది. మరి ఏం జరుగుతుంది? అసలు హాస్టల్‌లో ఏం జరుగుతుంది? ఏంటి అని మనం వాళ్ళ ఆరోగ్యం బావుండాలని కోరుకుందాం.